మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సీనియర్ ఒక ఆయన ఉన్నారు, మేనేజర్గా పనిచేసి, అదే కంపెనీలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిపోయి ఇంటికి రెస్ట్ తీసుకుంటున్న ఒక స్నేహితులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సారు ఇలా జరిగిందండి, అందరికీ పెంచారండి జీతం, నాకు పెంచలేదండి, నేను మానేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. నాయనా, నేను నీకు ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా చెయ్యి, నీ జీతం పెంచుతారు. నువ్వు లేకపోతే ఆ పని జరగదు అని వాళ్ళకి తెలియాలి. నువ్వు లేకపోతే ఆ పని జరగదు. వాస్తవానికి నువ్వు లేకపోతే ఆ పని జరగదు, వాళ్ళు అది గుర్తుపట్టలేదు. ఎందుకు? నువ్వు 365 రోజులు చక్క పని చేసుకుంటావు. ఏమి చేయకు, ఒక 4 రోజుల పాటు హ్యాపీగా నీ భార్య పిల్లలతో ఏదైనా ట్రిప్ వెళ్ళి వచ్చేయి. ఎవరన్నా వస్తే ఒంట్లో బాగోలేదని చెప్పించు అని మొదటి పాయింట్ చెప్పాడట. ఈలోగా ఆవిడ వచ్చి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతుంటే వీడు, అమ్మ నాకు కాఫీ వద్దు, ఏమొద్దు, నాకు మంచి ఆలోచన వచ్చేసింది. అమ్మ ఉండు 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 ఒక్క నిమిషం ఆగు, నీకు రెండో పాయింట్ కూడా. సార్, నాకు మొత్తం కథ అర్థమైపోయింది సార్, మీకెందుకు, నాకు మీరు చెప్పిన బాణం వేశారు, మీరు నాకు చెప్పారు కదా, అర్థమైంది అనేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి 4 రోజుల పాటు ఆఫీస్కి రాని ఒక కవర్ చేశాడు. వాళ్ళ అబ్బాయినిచ్చి మేనేజర్ గారితో మాట చెప్పేసిరారా, 4 రోజుల దాకా మా నాన్న రాడు, మన నాన్న ఒంట్లో పోవట్లేదు, వేరే ఊరు వెళ్తున్నాడు హాస్పిటల్లో చూపించుకోవడానికి, 4 రోజుల దాకా రాడని చెప్పేసి ఈ మాట చెప్పేసి వచ్చే అన్నాడు. వీడు వెళ్ళి చెప్పేసి వచ్చాడు. మేనేజరు సాయంత్రం స్టాక్ కోసం అడుగుతుంటే, వాడు రాలేదు కదా, లాజర్ రాలేదు, లాజర్ పని అది, మెషిన్ సెట్ చేయడం వాడికే వచ్చు, జనరేటర్ ఆన్ చేయడం వాడికే వచ్చు, ఒకవేళ ఏదైనా చేంజ్ ఓవర్ మార్చవలసి వస్తే ఆడికే వచ్చు, కూడా రాలేదు. అందుకని మాకు ఆ పని రాదు కాబట్టి ఆ పని బ్రేక్ అయిపోయింది వేరే వాళ్ళు తీసుకొచ్చేలాగా. మొదటి రోజు, రెండో రోజు గడిచింది. 3వ రోజుకి యజమానికి పిచ్చొచ్చేస్తుందంట, పని అంతా అయిపోయింది. ఒకసారి ఇంటికి వెళ్ళి రండిరా బాబా, నట్టుకుని రండిరా అని చెప్పి 3వ రోజు పంపాడు. వాడు లేడు. 4వ రోజు కూడా పంపాడు. వీడు వచ్చి కూర్చుని ఇత్తడి మూగిట్లో మెత్తడి కూడా వేయించుకుని చక్క టీవీ చూస్తా బ్రూ కాఫీ తాగుతున్నాడు. బాబు లాజరో రావయ్యా, పని అంతా అయిపోయిందయ్యా అంటే, లేదండి రేపటి నుంచి వస్తాను డ్యూటీకి. పని అంతా అయిపోయింది, 3 రోజులు చచ్చిపోతున్నావు నీ చుట్టూ తిరగలేక కొంపట్టుకుని. 5వ రోజు పొద్దున్నేనంట ఆఫీస్ ఎండి వచ్చేసాడు. వచ్చేసి కారు వేసుకుని, లాజరో నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా లాజరో, ఉందా నీకు అన్నాడంట. ఏమండే అన్నాడంట. ఏంట్రా ఏంటి, 4 రోజులు పని అయిపోయింది, ఓ మాట కౌరంపేసి పోయావు, ఎక్కడ పోయావు?
ఏ లేదండి ఆయన ఉద్యోగం ఉంటే చూసుకుందాం చూస్తున్నాను. ఉద్యోగం చూసుకుంటావా? అది జీతం సరిపోవట్లేదండి. బొత్తిగా అందరికీ 2,000 పెంచి నాకు మాత్రం 2,000 వేయలేదు అన్నాడు. ఊరికి బడుద్దాయి. అది అమ్మాయి అడగొచ్చు కదా అని చెప్పి కారు ఎక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్ళి, ఇదిగో ఈ నెల నుంచి నీకు 14,000 శాలరీ, ఓకేనా అన్నాడు. ఇక ఆయనకి మహానందం వచ్చేసింది. సరే ఇంటికి వెళ్ళి అలా ఆవిడికి చెప్పేసి ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి ఆ మేనేజర్, ఓల్డ్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ స్వీట్ బాక్స్ ఇదిగోండి, మీరు చెప్పింది అలా చేశాను, 2,000 జీతం, కూర్చో మాట్లాడదాం అంటే, లేదు సార్ వెళ్ళిపోవాలి అర్జెంట్గా. కూర్చోవయ్యా మాట్లాడాలి 2 నిమిషాలు. అది లేదు సార్ వెళ్ళాలి సార్ అని వెళ్ళిపోయి. కరెక్ట్ 6 మాసాలు గడిచింది. మళ్ళీ ఏం గుర్తొచ్చింది వీడికి? బరీ బొత్తిగా 14,000 ఏంటి, మనం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆడు అంటూ ఉంటారు, పుల్లలు ఎడతా ఉంటారు, మీకు నీకు సంఘంలో విలువ ఎక్కడుంది, నీ కుర్చీ ఎక్కడ వేసారు, ఎర్ర కుర్చీలు ఆళ్ళేసి కూర్చున్నారు, పసుపు కుర్చీలు మనకిచ్చేసారు అని పొలాలు ఎట్టేవాళ్ళు సంఘంలో ఉండరా? ఆఫీసుల్లో ఉండరా? ఇళ్లల్లో ఉండరా? ఉంటారండి. శుభ్రంగా వంట చేసుకున్న కోడలు నాశనం చేస్తారు వీళ్ళు. మీ అత్తగారు తొక్కలా కూర్చుంటుంది, నువ్వే చెయ్యాలా వంటంతమ్మా అంటది. ఆడెవడో మరుగుతున్న సాంబార్లో పడిపోయాడంట, పెద్ద గిన్నెంట, కలుపుతుంటే సాంబార్లో పడిపోయాడంట. తీద్దామంటే పొయ్యి సెగొచ్చేస్తుందంట. ఆడు పొయ్యిలోనే ఉడికిపోయాడంట, బాయిలర్ కోళ్ళలాగా సాంబార్లో. నాకు ఇలాంటి వాళ్ళు అందరినీ అలాంటి వాటిలో వేసేయాలనిపిస్తుంది. వాళ్ళ కొంప గురించి వాళ్ళు చూసుకుంటారు. మీకు ఎందుకంట? ప్రతి కొంపలో చేతులెట్టే, ప్రతి కొంపలో ఏళ్ళెట్టే. వాళ్ళ అత్తగారు కోళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాంతో వాళ్ళు ఏడుతారు. మీకెందుకు? తగుదునమ్మా అంటే వెళ్ళిపోతారండి. ఆ కొంపల్లో చేతులెట్ట, ఈ కొంపలో చేతులెట్ట. అలాంటి మరిగే సాంబార్లు నేను పడే అని అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటాను అలాగా? అలా అనిపిస్తుంది అంతే. మనుష్య రీతి ఆలోచించేది. పౌలు రీతిగా ఆలోచన చేస్తే అలాంటి వాళ్ళు కూడా రక్షించబడాలని కోరుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇలాగే చెప్తారంట. చెప్పేసరికి 6 నెలలు పోయిన తర్వాత వీడికి మళ్ళీ దుర్బుద్ధి వచ్చింది. ఏంటది? మళ్ళీ 4 రోజులు మానేసాడు డ్యూటీ. ఈసారి మళ్ళీ కౌరప్పి బండి ఇచ్చండి, ఎక్కించుకుని అండ్ ఈడ్చుకుని వచ్చేయండి అని చెప్పేసి తీసుకొచ్చి, ఏంటంటే ఎవరికండే అస్తమానం అని. ఎక్కడికైనా ఊరు వెళ్తే చాలు చంపేస్తున్నారు. ఒరే నీకు దండం పెడతాను రా, నువ్వు వెళ్తుంటే పని అయిపోతుందిరా, తెంగర్స్ వచ్చినాడా, అస్తమానం మానేస్తున్నావు కదరా. లేదండి నాకు ఉద్యోగం డబ్బులు సరిపోవట్లేదండి బాబు, మీరు 14,000 ఇస్తున్నారు, మరీ దారుణంగా గొడ్డి సాగిరి అంతా చేస్తున్నాను. ఆ లోపలేమో ఏసీ రూముల్లో కూర్చుని టిక్కు నొక్కేళ్ళు 25,000, నాకేమో బయట మొత్తం తిరిగేది గొడ్డి సాగిరి చేసేదంతా నేను, నాకేం బొత్తిగా 14,000 అంటే, కాదులేరా నీకు 16,000 ఇస్తాను, ఇంకా నువ్వు మాట్లాడమంటే తూచినకుడి, నువ్వు ఇక నుంచి జాగ్రత్త చేసుకో, ఇక జాగ్రత్త చూసుకో, మధ్యాహ్నం కూడా నా భోజనంతో పాటు నీకు కూడా భోజనం రప్పిస్తాను, ఎవరికి చెప్పకో. రే నాయన మానకరానికి దండం పెడతాను రా అంతే. ఇంటికి వెళ్ళి ఇక చూసుకో, మహానాధన్యత ఓహో నా భాగ్యం. పాస్టర్ గారు ఇక నుంచి మీకు దశంభాగం కూడా పెరిగింది యేసు రక్తబీజం. ఇంక చూసుకోండి, ఇంకా నాకు ట్రిక్కుల మీద ట్రిక్కులు వచ్చేసినాయి. మళ్ళా ఒక 6 మాసాలు గడిచిందంట. మనోడికి ఏమొచ్చింది? మళ్ళా తేడా వచ్చింది. మళ్ళా 4 రోజులు మానేశాడంట. సరే అని చెప్పి మేనేజర్ ఏడ్రైడు అంటే, ఆడు మళ్ళీ 4 రోజులు టూర్కి వెళ్ళాడంట, అరకు అండమాన్ వెళ్ళాడంట. వెళ్తాడు ఇంకా అక్కడే ఉంచేద్దామండి అని చెప్పి చిన్న ప్రకటన వేశారంట పేపర్లో. పలానా కంపెనీలో జనరేటర్ ఆన్ చేయడానికి, డైలీ వర్క్ చేయడానికి మంచి వేతనం ఇవ్వబడుతుంది, ఒక 2 మనుషులు కావాలని వేశారంట. ఒక 60 మంది వచ్చారంట. అందులోంచి 10,000కి 2 పెట్టుకున్నాడంట. 3 రోజులు ఈ పని అంతా జరిగిపోయిందంట. మనోడు 4వ రోజు కాళ్ళు ఎగరేసుకుని చూస్తున్నాడంట. ఏమని? వస్తాడు, కార్లు ఎక్కించుకుంటాడు, ఈ మారు 20,000 నాకు శాలరీ చేస్తాడు. వీళ్ళు ఆలోచించారు, 20,000కి ఒక్కడనే దరిద్రం ఉంచుకునే కంటే 10,000 వాళ్ళు 2 పెట్టుకుంటే ఒకడు మానేసినా ఇంకోటి వస్తాడని కంపెనీ వాళ్ళు ఆలోచించి 2 నెట్టారండి. వీడు 10 రోజులైనా కౌరు రావట్లేదు. ఇంటికాడ వాళ్ళ ఆవిడ ఏకేస్తుంది, దరిద్రుడా నిష్ట దరిద్రుడా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తావురా,
ఇక నాన్న తిట్లని తిడుతుంది, మీరు తిట్టినట్టే. అన్ని తిడుతుంటే సరే 6 రోజులు అయిపోతుంది కౌరు రావట్లేదు, 7 రోజులు అయిపోతుంది కౌరు రావట్లేదు, ఇంట్లో మొత్తం బేభత్సం అయిపోతుంది, మన దగ్గర డబ్బులు ఏమి ఉండలేదు. నెల గడిచిపోయిందండి. వస్తుంది కౌరు అని చెప్పి చూస్తున్నాడు. నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ ఎండి, పాత ఎండి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. సరే ఇలా జరిగిందండి అన్నాడంట. అలా జరగకూడదే అన్నాడు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు అన్నాడు. 16,000 దాకా 18,000 దాకా ఇస్తున్నారండి, 16,000 18 దాకా ఇస్తున్నారండి. మరి ఇప్పుడు ఎందుకు 4 రోజులు మానేమన్నాడంట. లేదండి, ఫార్ములా ఈ 3 సార్లు ఉపయోగిస్తే 18,000 అయింది నాకు, 3 సార్లు ఉపయోగిస్తే 18,000 అయింది అన్నాడంట. ఓరి భ్రష్టుడా, నేను 2వ పాయింట్ చెప్తున్నాను కదా నీకు, ఆ 2వ పాయింట్ ఇన్ని సావలేదు కదా ఈరోజు. నేను ఒకసారి నువ్వు మానేసావు కదా అనేసి వాళ్ళు జీతం పెంచారు నీకు. ఇది గనక 4-5 సార్లు కనుక చేస్తే నీ ఉద్యోగం పోతుందని చెప్పబోతున్నాను నీకు. 2వ పాయింట్ వద్దని తగలాడి చచ్చావు. అదే జరిగిందంటే, లేదండి నా కోసం వస్తారండి, ఆ పని ఎవడో చేయటండి అన్నమాట. వెళ్ళి చూడు, నాకు తెలిసి నీ స్థానంలో 2 ఉంటారా, చూసుకెళ్ళాను కదా. మెల్లగా ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి సారో అన్నాడు. దమ్మా ప్రకాష్, లాజరో దా కూర్చో, అరే లాజర్ టీ తెచ్చిపెట్టండి రా. ఆ ఇద్దరితో కేకేశాడు. ఇగో మీ పని అతను చేసేవాడు, పిచ్చి ఆశాలు వేసాడు, ఉద్యోగం పీకేసాం అంటున్నాడు. మీకేంటి అలాంటి వెధవేషాలు మీరు వేసారనుకో, మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాం అని నేను చూపించి, కాఫీ తాగు లాజరో, నువ్వు కాఫీ తాగబోయా అని. సార్ నా ఉద్యోగం నాకు ఉంది సార్. చెప్పు తీసి పగిలిపోద్దు చెప్పు. వేదవన్నారా వేదవని 6 మాసాలకు ఒకసారి సెలవు పెడతావా? 6 మాసాలకు ఒకసారి జీతం పెంచుకుంటావా? ఈ సంవత్సరంన్నరలో ఎన్నిసార్లు జీతం పెంచిచ్చేవారా నువ్వెందుకు మాకు? నువ్వెందుకురా మాకు? నువ్వెందుకు మాకు అక్కర్లేదు, తీసేయండి పూర్తిగాను. దేవుడితో కూడా మనం ఇదే టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటాం. ఏదైనా జరగకపోతే చర్చి మానేసి, చూసుకో చర్చికి రానా, ప్రార్థన చేయనా, ఇంక చూడు భయపడిపోయి దేవుడు తన దేవదూతలని నా దగ్గరికి పంపిస్తాడు. దేవదూతలు కాదు నీ ఇంటికి వచ్చేది, లూసిఫర్ 7 కొడుకులు మీ ఇంటికి వస్తారు. ఫస్ట్ సారి నువ్వు నశించిపోతావని దేవదూతలను పంపాడు, 2వసారి పాస్టర్ గారిని నువ్వు చచ్చిపోతావని పంపాడు, 3వసారి పాస్టర్ గారు రారు, దేవదూతలు రారు, లూసిఫర్ 7 పేటలో నీ ఇంట్లో కూర్చుంటారు. పేతల గృహం లాగా నీ గృహం ఉంటుంది. నిత్య అన్నదాన పథకం కాస్త నిత్య దరిద్రపు పథకంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు వచ్చి బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే వీడికి 10,000 కూడా కొట్టదంట. ఎందుకు చెప్పనండి? ఎక్కడ చేసావమ్మా? ఏండి ఆనంద కంపెనీలో చేశానండి. సరే ఆనంద కంపెనీకి ఫోన్ చేయరా, వీడు ఎందుకు మానేసాడు చూద్దాం. ఆడా లాజర్ గడా, ఆడు 6 నెలలకు ఒకసారి మానేసి జీతం పెంచమంటాడు, పర్లేదా అంటాడు. వద్దమ్మా, 6 నెలలకి మానేసి జీతం పెంచేవాడు మాకెందుకు, నిలకడగా ఉన్నవాడు మాకు కావాలి. భక్తిలో ఏం కావాలి మనకి చెప్పండి? నీకు ఒక సమయం దేవుడు ఏర్పరుస్తాడు, నిన్ను ఒక సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సమయం దాకా దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దేర మనసుతో ఉండాలి, కానీ 2 తలంపులు నీకు రాకూడదు. దేవుడు కార్యం చేసేదాకా ఆయన పాదాలు పట్టుకొని కనిపెట్టుదుముగాక. చేస్తాడు దేవుడు కార్యం. ఎవడికైనా 2 తలంపులుంటే వాడు ప్రభు వల్ల ఏమీ పొందలేడట. అలాంటి వాడు అస్థిరుడు గనక వాడికి ప్రభు వల్ల ఏమైనా దొరుకునని వారు తలంచరాదు, వారికి ప్రభు వల్ల దొరకదు. ఏక మనస్సుతో దేవుడు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకోవాలి. ప్రభు కృప చూపించేదాకా ఆయన కృపగల పాదాలు పట్టుకొని బ్రతిమాలుకోవాలి. యేసు రక్తమే జై, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి రోమపత్రికలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక చూద్దాం. పౌలు గారు రోమపత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోమ సంఘం చాలా ఒక శ్రేష్టమైన అనుభవాలు కలిగిన సంఘం. ఈ సంఘానికి ప్రభు అనేకమైన విషయాల్లో కృప అనుగ్రహించాడు. 12వ అధ్యాయం
11వ వచనం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మలో ఏముండాలి? తీవ్రత ఉండాలి. ఆత్మ సంబంధమైన తీవ్రతలో మనం ఉండాలి. నిత్యము ఒక మంట నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయి కలవర పడిపోవడానికి ఇది దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసం. అన్నిసార్లు విజయాలు రావు, కొన్నిసార్లు ఏమవుతాయి, ఓడిపోయే పరిస్థితులు కూడా మనకి కలుగుతాయి. అలా కలిగినప్పుడు మన మంట తగ్గకూడదు. ఏమనుకోలేదు సార్, ఈసారి ఇంకా అద్భుత రీతిగా మనం దేవుని కార్యాన్ని చేయాలి. ఈసారి ఇంకా అద్భుత కార్యాన్ని చేయాలి. కీడు వెనక మేలు దాచిపెట్టినట్టు వెంటనే మళ్ళీ ఇంకో సభలు జరిగినాయి. ఆ సభలు కూడా 9ంటికి వచ్చి ఏంటో మన దానికి రాలేదేంటి జనం అని కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రార్థనలో కళ్ళు తెరిచేటప్పటికి విస్తారమైన ప్రజలంట. ఇదేంటి ఎంత దూరమైన జనం వచ్చారు, వీడి బాధ ఏంటి నాకు అర్థం లేదు. నేను అన్నాను, వాడి బాధ ఏంటి పాపం. క్రమంగా మీటింగ్కి వచ్చేస్తున్నాడు ఆరాధనకు రాడు. కానీ ఏంట్రా వాడి బాధ అంటే, వాడి ఆలోచన అంతా ఏంటంటే మనం పడిపోతే ఓడిపోతే చూడాలని మహా సంబరం వాడికి. ఏదైనా పెళ్ళి ఆగిపోతే ఎంత సంతోషం వాడికి, అమ్మయ్యా బూస్ట్ తాగినంత బలం వాడికి. ఎవరైనా ఇల్లు ఆగిపోయింది అనుకోండి, కట్టుకుంటున్న ఇల్లు ఆగిపోయింది అనుకోండి, ఆడి పెద్ద పార్టీ చేసుకుంటాడు. బ్యాండర్లు ఏం చేస్తాడు, వాళ్ళు ఇల్లు ఆగిపోయింది తెలుసా మొత్తం పటాషి. ఎవరైనా అప్పులు అయిపోయారు అనుకోండి, వాడికి ఎంత ఆనందమో. ఎవరైనా కుటుంబం చెడిపోయింది అనుకోండి, వాడికి ఎంత ఆనందమో. మెల్లగా అవమానిస్తూ ఉంటాడు అన్నమాట. మరి ఏంటి, ఇలా అయిపోయిందంట, మరి ఇంకా మొత్తం అయిపోయిందంటేనా, తీసేస్తారా, ఎంత ఆనందమో నీకు. నీకెంత ఆనందమో బిడ్డ. కానీ విశ్వసించిన వాడు కలవరపడడు. విశ్వసించిన వాడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. నన్ను అవమానించేవాళ్ళు నా చుట్టూ ఉన్నా సరే నేను నీ వైపే చూస్తాను, నేను నీ మాట కోసం ఎదురు చూస్తాను ప్రభా, నేను నీ మాట కోసం ఎదురు చూస్తాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి హైదరాబాద్ నడిచి వెళ్ళాలనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడి నుంచి హైదరాబాద్ నడిచి వెళ్ళాలనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది? గూగుల్లో కొట్టి చూడండి, మ్యాప్లో. ఇప్పుడు కాదు, ఒక 10 రోజులు పడుతుంది అనుకుందాం కాసేపు. అదే బండి మీద వెళ్తే చెప్పాలి, ఒక రోజు పడుతుంది. అదే కార్లో వెళ్తే ఒక నైట్లో వెళ్ళిపోతాం కదా. నీకు నువ్వు ప్రయాణం చేయవలసింది 10 రోజులు పట్టే వ్యవధి. నీకు నువ్వుగా నడిచి వెళ్ళాల్సిన ప్రయాణం ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుంది. కానీ దేవుడు మార్గం సరళం చేసి నీకోసం బండి పంపించాడు. 10 రోజుల ప్రయాణం ఏమైంది? ఒక్కరోజు అయిపోయింది. దేవుడు నీ బాధ చూడలేక రెండోసారి వెళ్ళినప్పుడు నీ కోసం కారు పంపించాడు. ఏమైంది ఏమండి? ఒక రాత్రిలో వెళ్ళిపోయి, ఒక పూటలో వెళ్ళిపోయామాట. మూడోసారి నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ప్రభు చూసి చచ్చా అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కించుకున్నాడు. ఎంతసేపు వెళ్ళిపోతావు ఏసు రక్తవేజ. నువ్వు అక్కడ దిగడమే లేటు. నువ్వు ఇక్కడ బట్టలు సర్దుకొని పౌడర్ రాసుకునే లోపల నువ్వు అక్కడ దిగిపోతావు. దూరం ఎంతైనా
గమ్యం వైపే చూస్తాను. దూరం ఎంతైనా గమ్యం వైపే చూస్తాను. మధ్యలో ఉన్న దూరం వైపు చూడను. దూరం ఎంత దూరమైనా, ఒక పాట రాసుకున్నాను అనమాట. ఆ పాటలో మొదటి చరణం అన్నమాట ఇది. దూరం ఎంతైనా గమ్యం వైపే చూస్తాను. ఎందుకో తెలుసా? నాకు నేను నడిస్తే 10 రోజులు పడుతుంది, కానీ నువ్వు కలుగు చేసుకుంటే అర్ధ గంటలో కాకపోతే గంటలో నేను అక్కడ దిగిపోతాను. నువ్వు కలుగు చేసుకుంటే. నాకు నేను చేస్తే ఈ సేవ 10 ఏళ్ళు పట్టింది ఇక్కడికి రావడానికి. నువ్వు కలుగ చేసుకుంటే మళ్ళీ 10 రోజులకి సేవను దేవుడు విస్తారమైన జనంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నువ్వు ప్రయాసపడితే 10 ఏళ్ళకి ఒక ఇల్లు కట్టావు. దేవుడు కలుగ చేసుకుంటే 10 మాసాల్లో నీ స్థితిని మారుస్తాడు. 10 మాసాల్లో నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక్క సంవత్సరంలో నువ్వు 10 సంవత్సరాల్లో చెయ్యలేనంత అద్భుతమైన క్రియలు ప్రభు నీ ద్వారా జరిగిస్తాడు. దూరం ఎంతైనా గమ్యం వైపే చూస్తున్నా. నా దూరం వైపు నేను చూడట్లా. దూరం ఎంతైనా కావచ్చు, నేను కూడా అదే చూస్తున్నాను. అవమానించే వాళ్ళు చుట్టూ ఉన్నా నన్ను ఆశీర్వదించే నీ వైపే చూస్తున్నాను. నన్ను అవమానించే వాళ్ళు నా చుట్టూయే ఉన్నా వాళ్ళ వైపు చూడకుండా నన్ను ఆశీర్వదించే నీ వైపే చూస్తున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను వెనక్కి లాగే వాళ్ళు ఎంతమంది నా చుట్టూ ఉన్నా నన్ను మోసుకొని రెక్కలపై తీసుకువెళ్ళే నీ వైపే చూస్తున్నాను ప్రభువా. నిజమే. ఆత్మలో తీవ్రత కలిగిన వారమై, ఆత్మలో శక్తి కలిగిన వారమై, ఆత్మలో దేవుని బలము కలిగిన వారమై, ఆత్మ సంబంధమైన మంట కలిగిన వారమై మనం నిలబడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. రోమపత్రికలో పౌలు గారు ఏమంటారంటే, మీరు ఆత్మలో ఏమై ఉండాలి? తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఓడిపోతున్నప్పుడు చల్లారిపోకూడదు, తీవ్రత ఇంకా పెంచాలి. దేవునికి స్తోత్రం. ఇంకా తీవ్రత పెరగాలి నీలో, ఇంకా మంట పెరగాలి నీలో, ఇంకా పవర్ పెరగాలి నీలో, ఇంకా ఓపిక పెరగాలి నీలో, ఇంకా ప్రయాసపడే గుణం పెరగాలి నీలో. ఎన్నిసార్లు ఓడిపోతున్నా గెలుపు వైపే చూస్తాను. ఆమెన్. హల్లెలూయా. సరేనండి. అబ్బా, దేవుని స్తోత్రం. దూరం ఎంతైనా గమ్యం వైపే చూస్తాను అనండి. ప్రయాణం వైపు చూడను, గమ్యం వైపే చూస్తాను. దూరం ఎంతైనా కావచ్చు, నువ్వు వస్తే చాలు. ఆ ప్రయాణాన్ని నువ్వు రోజులో తీసుకెళ్తావో, పూట్లో తీసుకెళ్తావో, గంటలో తీసుకెళ్తావో, అది నీ వశంలో ఉంది కదా. ఉందా లేదా? ఉందా లేదా? దేవునికి స్తోత్రం. సాధ్యం దేవుడికి అన్నీ సాధ్యం. దేవుడికి అన్నీ. 10 ఏళ్ళు నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు నీ భర్త కోసం, ఒక్క రోజులో ప్రభు మార్చి దేవుడి మందిరంలో కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం. 15 ఏళ్ళు ప్రార్థన చేయవచ్చు నీ కొడుకు కోసం, అయితే ప్రభు ఒక్క 15 రోజుల్లో ప్రభు ఈ మందిరంలో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. నీ అప్పుల కోసం 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రభు 10 రోజుల్లో దేవుడు మార్గాలు తెరవబోతున్నాడు నీ కోసం. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనమైన నీ పరిస్థితిలో బలహీనంగా ఉండిపోయి ఏం చేయాలో నిరాశ నిస్పృహల్లో కూరిపోయిన నీకు తిరిగి ప్రభు నూతన బలం ఇచ్చును గాక. ప్రభు తన కార్యాలను తన చేయుడు, నీతో చేయిస్తాడు. ప్రభు తన ఘనత పొందడు, తాను నిన్ను గణపరిచి తను పైకి లేపుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, ఆత్మలో తీవ్రత. మీరు చల్లగా ఉంటారా, వెచ్చగా ఉంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నులువెచ్చని స్థితి ఎప్పుడు వస్తుంది మీకు? 2 కలిస్తే వస్తుంది.
చల్లదనం వేడిదనం కలిస్తేనే కదా నులివెచ్చదనం అవుతుంది, అంతే కదా. అంటే రెండు తలంపులు కలిస్తేనే కదా వస్తుంది. నీలో ఒకటే ఉండాలి. ఏంటది చెప్పండి? ఒకటే వెచ్చగా, ఒకటే తీవ్రతగా, ఒకటే అభిషేకంతో, ఒకటే ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఒకటే సియోను సంతోషం, ఒకటే దేవుని మందిరంలో ఉన్న పరవశం, ఒకటే దేవుని పని, ఒకటే దేవుని కొరకు ప్రయాసపడడం, ఒకటే దేవుని కొరకు ఏడవడం, ఒకటే నా కుటుంబాన్ని నేను నా దేవుడి సన్నిధిలో రక్షించుకొని దేవుడి కోసం వాళ్ళని సంపాదించుకోవడం. రెండు తలంపులు నీలో ఉండకుండును గాక. ఏక మనస్సు మీదకి నువ్వు వచ్చుదువు గాక. ఏక ఉద్దేశములోకి నువ్వు వచ్చుదువు గాక. ఏక తలంపులోకి నువ్వు నడిపించబడుదువు గాక. అందరు మోకాళ్ళ మీదకి రండి. ప్రభువా, ఉంటే చల్లగైనా ఉండు, వెచ్చగా ఉన్నాను. చల్లదనం వెచ్చదనం కావడానికి కారణం రెండు కలుస్తున్నాయి. వేడి నీళ్లు చల్లి నీళ్ళతో కలిసిన, చల్లి నీళ్లు వేడి నీళ్లతో కలిసిన అది నులివెచ్చని స్థితికి వచ్చేస్తుంది. అలా రెండు తలంపులు కలిస్తే నా జీవితంలో నులివెచ్చని పరిస్థితి నాకు దాపురించింది. ప్రభువా, తీవ్రత కలిగిన వాడిగా, ఆత్మలో తీవ్రత కలిగిన దానిగా, ఆత్మలో తీవ్రత కలిగిన వాడిగా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరానికి రక్తానికి సిద్ధపడుతుండగా బిడ్డ అంతా నీ ఆత్మతో నడిపించి బలపరచు. వారిలోని శరీరం తీసుకుంటుండగానే, రక్తం తీసుకుంటుండగానే ప్రతి వ్యాధి బాధ తొలగిపోవును గాక, ప్రతి అస్వస్థత తొలగిపోవును గాక, ప్రతి అనారోగ్యపు ఆత్మ వెళ్ళిపోవును గాక, నూతన బలము నూతన శక్తి వచ్చును గాక. ప్రభా, మీరు కార్యం చేసి కృప చూపించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి.